ఇద్దరు ఎస్కార్ట్స్ ఇచ్చి పోలీసు వాళ్ళు పంపించండి పంపించమని చెప్తే సరే పంపిస్తాడు. చెప్పి కూడా అటెండర్ గా తీసుకెళ్లారు. యాక్చువల్లీ ఒక పెరాలిసిస్ క్యాండిడేట్ అక్కడికి తీసుకెళ్లారు అతనికి కేర్ టేకర్ గా. నమస్తే, వెల్కమ్ టు తేజస్వి మీడియా. నిజామాబాద్ జిల్లాలో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఖచ్చితంగా పోలీస్ అన్నలకు ఇది వీడియో చేరదీసేలాగా ప్రతి ఒక్కరు మనం ఇవాళ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలోని డొంకేశ్వరం మండలంలోని జీజీ నడుకుడాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక గంగాధర్ అనే ఒక వ్యక్తిని ఇదే గ్రామానికి చెందినటువంటి ప్రవీణ్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కేరళకి తీసుకెళ్లడం జరిగింది. వైద్యం నిమిత్తం గంగాధర్ ని తీసుకెళ్లిన తర్వాత అక్టోబర్ 16న అంటే పోయిన నెల 16వ తేదీన తీసుకెళ్లినటువంటి గంగాధర్ ఆచూకీ అనేది తెలియని పరిస్థితి ఉంది అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవాళ రోధిస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఇవాళ ఎదురు చూస్తున్నారు. ఎవరైతే గంగాధర్ ఉన్నారో గంగాధర్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేరళలోని ఒక ప్రాంతానికి సంబంధించిన ఇదంతా కూడా జరిగిందని చెప్తా ఉన్నారు. సో ఎర్నాకులంలోని ఇల్లత్తూడు అనే ఒక ఏరియాలో గంగాధర్ మిస్ అయ్యారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇది గంగాధర్ కి సంబంధించినటువంటి నివాసం ఇది. సో గత నెల క్రితం ఏదైతే ఇక్కడ నుంచి అతను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత పరిస్థితి అనేది లేరు అని చెప్పేసి తెలిసిన తర్వాత వాళ్ళు ఇవాళ మీడియాని అయితే ఆశ్రయించారు. ఖచ్చితంగా వాళ్ళ వైఫ్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో గంగాధర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు, వాళ్ళ భార్య ఉన్నారు. వాటితో మాట్లాడితేనే మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అమ్మ, ఎప్పుడు గంగాధర్ ని మీ ఇంటి నుంచి తీసుకెళ్లడం జరిగింది? ఎవరు తీసుకెళ్లారు? ఎప్పుడు మీకు కాల్ వచ్చింది అతను మిస్ అయ్యాడు అని చెప్పి? నా పేరు సమత, మా ఆయన పేరు పెద్ద గంగాధర్. అక్టోబర్ 10వ తారీఖున తీసుకెళ్ళిండు. 23వ తారీఖు నుండి మిస్ అయ్యిండు. తీసుకెళ్ళిండు ఇంద్ర ప్రవీణ్ రెడ్డి. చేసి ఫోన్ రోజు చేసేటప్పుడు ఎందుకు చేయలేడు 2 రోజులు అయ్యమరని భయం పట్టేసి నేను చేసిన సార్. చేస్తే అమ్మ లేడు, బయటకు వెళ్ళిండు, చాయ్ తాగి వెళ్ళిండు అని చెప్పిండు. అయితే ఎండొచ్చా అని 1 గంటలు వస్తాడు అని మళ్ళీ 4 గంటలకు వేసిన. ఆయన ఏ రెస్పాండ్ చేయలేడు. 6 గంటలకు వేసిన, మళ్ళీ లేడమ్మ ఇంకా రాలే అన్నాడు. మళ్ళీ 2 రోజుల కిందట వేస్తే అమ్మ వచ్చిండని ఆయన రిటర్న్ చేసిండు. ఆయన రాలేడు సార్, మరి ఎటు వెళ్ళిండు, మా ఆయన బట్టలు ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ మా ఆయన లేడంటే ఎటు వెళ్ళిండు సార్ అంటే ఏమో తెలియదు సార్, ఎటు వెళ్ళిండేమో, నేను కుంటోని నేటేట ఎత్తుకాలా అని అన్నాడు. అమ్మ, ఎంతమంది వెళ్ళారు ఇక్కడ నుంచి కేరళకి? ఎప్పుడు? ఇద్దరు వెళ్ళారు. కార్లో తీసుకెళ్ళిండ్రు. వాళ్ళు 2 రోజుల కిందట దించేసిండ్రట. 2 రోజులు పట్టింది జర్నీ. 2 రోజుల కిందట పోయిండు. 3వ రోజు నాడు ఫోన్ చేసిండ్రు. రోజు ప్రొద్దున సాయంత్రం రోజు చేస్తుండే ఆయన ఫోన్ నుంచి. ఫోన్ తీసుకెళ్ళలే. ఇంటి దగ్గర నాకు అన్నిటికీ అవుతుంది అన్నట్లు ఇంటి దగ్గర పెట్టిండు. ఆయన వాడి ఫోన్ లేదు, ఆధార్ కార్డు లేదు, ఏం లేదు. ఆధార్ అన్ని బట్టలు కింద అన్ని అక్కడ ఉన్నాయి ఆధార్ కార్డులని. ఓన్లీ బయటకు వెళ్ళినట్లు వెళ్ళిండు అంతే. ఇక మళ్ళీ తిరిగి రూమ్ కి వెళ్ళలేడు. అక్కడ నుంచి ఎటు మిస్ అయిందన్నది తెలకొచ్చింది సార్. అమ్మ, ఎన్ని నెలల తర్వాత వస్తాం తిరిగి అని చెప్పేసి మీకు చెప్పారా? నాకైతే 1 మంత్ లో వస్తానే, నేను ఉండాలనిపిస్తారు. 2 నెలలు ఉంటా, 3 నెలలు ఉంటా, కానీ ఒక 1 మంత్ అయితే ఉంటా, నాకు ఉండాలనిపించిన రోజులు అన్నాడు. పోయి నుంచి రోజు చేసిండు. నేను ఉండనే, నాకు అన్నం పడతలేదు ఉండబుద్ధి ఆకొచ్చింది, జ్వరం వచ్చింది అని అన్నాడు. మరి సరే ఉండబుద్ధి ఆకుంటే రా అన్న. అయితే ఆయన ఏమన్నాడట, ఒక 2 రోజులు ఆగు రా గంగారి పోదు కానీ అనేసి అన్నాడట. టికెట్ బుక్ చేస్తా పోదు కానీ అనగానే సరే మరి అయితే మరి ఫోన్ చేయనా కేక్ అవర్ వెళ్ళేటప్పుడు అని నేను అన్నా. అంతే. ఇక మళ్ళీ మాట్లాడతానే నీకు నైట్కి వేస్తా అన్నాడు. చేయలేడు. 2 రోజుల కిందట నేను చేసిన. ఇక మా ఆయన తోటి ఫోన్ లేదు కదా, ఆయనకి వేద్దామని చెప్తే లేడమ్మ బయటకు వెళ్ళిండు అన్నాడు. అంతే. ఇక మళ్ళీ 2 రోజులు అయితే 3వ రోజుకి వేసినా అని ఇంకా లేదు, అడ్రస్ లేదమ్మా అనబట్టే. ఇప్పుడు ఈ ప్రవీణ్ రెడ్డితోని మీ గంగాధర్ కి గతంలో ఏమైనా గొడవలు లాంటి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎట్లా ఉంటుండే వీళ్ళిద్దరు? ఫ్రెండ్స్ లాగానే ఉంటుండ్రే, బాగానే ఉంటుండే. ఇంతకు ముందు కూడా ఆయన మాకు ఇట్లా బంగారు పెట్టినట్టు కూడా అప్పుడు కూడా లాస్ చేసిండు మమ్మల్ని. ఎప్పుడు? ముందు 2, 3, 5 సంవత్సరాల కిందట కూడా ఇట్లా పేరు పెట్టిన ఉంటుంది సార్. పేరు పెడితే టికెట్ ఆయన పేరు మీద పెట్టినామని చిట్టి ఆయన తరపున ఉండే. మరి కడతాం ప్రవీణ్ ఇయ్యు అంటే టికెట్ చిట్టి పోయింది అని చెప్పినుండే. అట్లా లాస్ చేసిండు. మళ్ళీ ఆయనతో స్నేహం చేసి మత్తు రోజులు సంవత్సరం కిందట కలిగిండు. ఊకే రా గంగ రా 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 అంటే అద్దె ఏడ పిల్లలు చిన్నగా ఉన్నారా అనేసి నేను అన్నుంటి. వినలేడు. వినకుంటే నేను ఇక నీ ఇష్టం బుద్ధి అని నేను అన్నా సార్. అంతే, బలవంతంగా ఒక్కరోజు కూడా ఇరసబెట్టి ఒప్పుకోతుండే. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు చివరిసారిగా ఆయన? చివరిసారిగా 22కు అట్లా మాట్లాడిండు. వీడియో కాల్ చేసిండు. మాట్లాడిండంటే మళ్ళీ మాట్లాడలేదు. మా చిన్న కూతురే ప్రేమ ఎక్కువ ఆయనకు. ఇక రోజు ఆమెతోనే మాట్లాడుతుండే. మరి ఇవే కూతురు కంటే లేదు, అది బయటకు వెళ్ళింది అని చెప్పిన. నేను 6 గంటలకు వేస్తే నేను కోళ్ళు మూస్తున్నా కొంచెం అయ్యో అని అన్న. అంతే. మళ్ళీ వేస్తా అన్నాడు. ఇక మళ్ళీ కవర్ చేయలేడు. ఇక డైలీ ఏ టైంలో చేస్తుండే? మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు? డైలీ 6 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 12 గంటలకు అందులో వేస్తుండే. తిన్నావా అని అంటే తిన్నానే, ఇప్పుడే తినొచ్చినా అని అన్నాడు. అంతే. మరి పనికి పోతున్నావు అంటే పోయినా వచ్చినుంటి అని అన్నాడు. ఏం పని అంటే అన్నం తిన బుద్ధి వచ్చింది, అక్కడ నీళ్ళల్లో
ఆకులు అలా వేసుకొని తాగల్లట. అవి పడతలేవే దుందుమలేస్తుంది అని అంటే మరి రానని నేను అన్న అంతే. ఆయన నాకు మరి వస్తా అని చెప్పలేడు. ఫోన్‌లో పైసలను పంపి అని కూడా అనలేడు. ఆయన తోటి డబ్బులు కూడా లేవు సార్. రూ. 200 మిన్నెళ్ళిండు. ఈ 1 వీక్ అంటే వారం రోజులు ప్రవీణ్ రెడ్డితోనే ఉన్నాడు ఆ! గంగాధర్. ఆ! సో ఆ వారం రోజులలో నాకు ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి ఏమన్నా అన్నారా? మీకేమన్నా ఏమనలేదు. కాల్‌లో? నాకేమనలే. నాకు ఉండబుద్ధి కాకొచ్చిందని నాకే చెప్పిండు అంతే. మరి ఉండబుద్ధి కాకుంటే రా అని నేనన్నా. ఇన్ని రోజులు ఉండలేమా? మరి ఇప్పుడు ఉండ మరి రాయే మరి అంటే, "ఆ! సరే అన్న వస్తా టికెట్ బుకింగ్ చేసుకుంటా" అత్తా అని చెప్పిండు అంతే ఇగ. మళ్ళీ నాకు ఏ కవర్ చెప్పలేడు. మరి ఇప్పటికి అక్కడ పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారంటనే ఈ ప్రవీణ్ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో? లేడు. ఆయనకి పంపించినాం ఫోటోలు. మరి ఇట్లా నువ్వు పెడతావా? కేస్ పెట్టావా? మరి ఏమన్నా యేసుకుంటాము. ఆ! ఒకరోజే 5 రోజులు గడిచిపోతే అంటే, "సరే అమ్మ నేను పెడతా. మీరు ఆధార్ కార్డ్‌లు గినక పంపియండ్రంటే" ఆధార్ కార్డ్‌లు పంపించినాం. ఆయన రెస్పాండ్ ఏమి ఇయ్యలేడు. మా అక్కడికెళ్ళి మా వాళ్ళం పైసలు అట్ట ఇట్లా బాకీ ఏసైనా సరే మా వాళ్ళని పంపించాను దొరుకుతాడని ఆశ. అక్కడ గూడా ఈళ్ళు పోయిన తర్వాత గూడా ఏమే కేస్ పెట్టినావంటే, పెట్టలేరు ఏ కేసు రాలేదు మాకు అనంగానే మా వోళ్ళు ఇది జేత్తేనే అప్పుడు కేసు రాసుకున్నారు. అంటే ఇక్కడ నుంచి మనోళ్ళు పోతేనే పోతేనే కేసు అక్కడికెళ్ళిన అయింది. తర్వాత కేస్ పెట్టిర్రు. అప్పటి అక్కడికి వరకైతే ఆయన ఏం పెట్టలేదు ఆయన. పెట్టలేరు. హ్మ్. ఇగ పోయి ఇట్లున్నది. ఇంత ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఇంత వాళ్ళు ఇయ్యాల ఎవరైతే ఆయన పని కోసం ఆయన తీసుకుపోయిండు. తీసుకుపోయిన తర్వాత ఎంత రెస్పాన్సిబిలిటీ ఉండాలా? ఇక్కడ నుంచి ఆయన గంగాధర్ కోసం వాళ్ళ ఎవరైతే రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో గ్రామస్తులు వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారు. అంటే అది ఇదైంది. అంటే ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు అనే దానికి నిదర్శనంగా వీళ్ళని చెప్పుకోవచ్చు. సో అమ్మ మరి ఇప్పుడు అక్కడ నుంచి ఎఫ్ఐఆర్ అనేది వచ్చింది. నిజామాబాద్‌లో మీరేమైనా పోలీసులను ఆశ్రయించారా? ఆశించింది. పోయినాం అక్కడ గూడా మాట్లాడినాం. సార్ ఇట్లా మా ఆయన ఇంద్రు ప్రవీణ్ రెడ్డి తీసుకెళ్ళిండు. హ్మ్. నెలైతుంది ఇక్కడికి ఇప్పటికే రెస్పాండ్ లేదంటే, "అమ్మ ఆయన కుంటివాడు. ఆయన ఏం చేయలేం గదా మనము" హ్మ్. అని అన్నాడు. వాళ్ళ ఇంటి ఫ్యామిలీకి అడిగితే మాకే సంబంధం లేదంటున్నారు. హ్మ్. అంటే మరి ఎట్లా అమ్మ సరే మీరు నందిపేటలో పెట్టొద్దా అని అన్నుండే. హ్మ్. నందిపేటకెళ్తే అక్కడ తీసుకోలేరు. జీరో అయితది అని చెప్పిండు హ్మ్. ఖాతా. హుహుహు. జీరో కేస్ అయితదని చెప్పిండు. ఓకే. అనంగానే సరే అని నిజామాబాద్‌కెళ్ళినాం మా తమ్ముడు నేను. హ్మ్. నిజామాబాద్ ఎళ్ళిన తర్వాత ఆయన ఆరమూర్లో ఏసీపీ కలవమని చెప్పినుండే. హ్మ్. ఆరుమూర్లకో ఏసీపీని కలిసినాం. హ్మ్. ఏసీపీ కలిస్తే నందిపేట పొమ్మన్నాడు. అవును. నందిపేటకి గూడా ఎళ్ళినాం. హ్మ్. అక్కడ అన్ని టీవీలా గినక చూయించుండు బాడీలు. చూస్తే మీనా ఉంటే చూసుకోమ్మంటే, "లేడు సార్" అని నేనన్నా. అంతే మళ్ళీ ఇప్పటికి వారం అయితుంది. ఏం రెస్పాండ్ లేదు. మరి పూరు పేద కుటుంబం సార్. మాకు ఇద్దరు చిన్న కూతుర్లున్నారు. పిల్లలు డాడీ, డాడీ అంటున్నారు గానీ ఎక్కడికెళ్తే ఆళ్ళకి వస్తాడు. ఫోను చేస్తున్నాడు అమ్మ అంటున్నాం అంతే. ఇప్పుడు పోలీసులకు కంప్లెయింట్ ఇచ్చి కూడా ఒక 10 రోజులు అవుతుందా? అయితుంది. అప్పటినుంచి వారం ఇప్పటి వరకు ఏమైనా కాల్స్ అసలేం వచ్చినాయా మరి? కాల్‌లు లేరు. ఆ! వాడికి అడుగుతే నాకు సంబంధం లేదు. నేనెటే ఎళ్ళాలా, నేనెటు ఎతకాలంటున్నాడు అంతే. నాకు బాధ్యత లేదంటున్నాడు మొత్తానికి. మరెట్లా మా ఆయన ఇట్లా అంటే, "నువ్వంటే కుంటోడివో, గుడ్డోడో బతికున్నవయినా, మా ఆయన అయితే కుంటోడు లేడు, గుడ్డోడు లేడు. మాకు కుంటోడో, గుడ్డోడో మా ఆయన మాకెట్లా తీసుకెళ్ళినావో అట్లా తెచ్చివ్వని" నేనన్నా. "నేనేటికెళ్ళి తెచ్చియాలమ్మా నేను దాసిపెట్టుకుంటానా? చిన్న పిల్లవాడా నేను దాసిపెట్టుకుంటానా? నేనేమన్నా కిడ్నాప్ చేత్తానా?" అంటాడు. అయితే మరి చెప్పులున్నాయి, బట్టలున్నాయి. మరి మా ఆయన లేడంటే "నువ్వు కిడ్నాప్ చేసినవో, ఏం చేసినవో" అని మేమన్నాం ఆయనకు. అప్పటినుంచి కాల్ చేస్తలేడు ఇగ మాకు. ఫోను చేసినా మాట్లాడతలేడు. ఏదో ఒక సమాధానం గూడా చెప్తలేరు. సో ఇక్కడ చాలా మంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఎవరైతే గంగాధర్‌ని సేవ్ చేసేందుకు ఇవాళ జిల్లా మొత్తం కూడా కదులుతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఆదివాసీలకు సంబంధించి మనకి ఇవాళ గిరిజన బిడ్డలుగా మనం చెప్పుకుంటా ఉంటాం. సో ఇవాళ వాళ్ళకే ఇట్లాంటి గతి పట్టడం అంటే ఇక్కడ అగ్రవర్ణాల వారికి ఇట్లాంటివి జరిగితే పోలీసులు ఇదే రకంగా వ్యవహరిస్తారా అనేటట్టుగా కూడా క్వెషన్ మార్క్ ఇక్కడ రేజ్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ గిరిజన బిడ్డలు వాళ్ళకి ఎవరొస్తారులే మాకు ఎవరొచ్చి ఇచ్చేస్తారులే అన్నట్టుగా ఇవాళ పోలీసులు కూడా మరి వాళ్ళు అట్లా థింక్ చేస్తున్నారా, ఆలోచిస్తున్నారా అని చెప్పేసి వాళ్ళకొక క్వెషన్ మార్క్ అయితే ఉంది. ఇక్కడ కొంతమంది జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ కులస్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది వదిలేయాల్సిన విషయం కాదు. ఎందుకంటే తిరిగి తీసుకురావాల్సిన విషయంగా మనం మాట్లాడుకోవాలా. బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడదాం.